ఇప్పుడు now we'll see about CNC simulation software. ఇది ఇక్కడ SSCNC ఉంది. ఆ SSCNC డబుల్ క్లిక్. నా ఇక్కడ 18T రన్. 18T అంటే దట్ ఈస్ లేటెస్ట్ వర్షన్, 18T వర్షన్. ఎస్ నా ఓకే సార్. ఓకే సార్. ఎస్ ఓకే. మీరు ఫస్ట్ ఏ పని చేయంటే ఇక్కడ పవర్ ఆన్ అండ్ దెన్ ఎమర్జెన్సీ రిలీజ్, మిషన్ రెడీ. ఇది ఫస్ట్ 3 ప్రొసీజర్. పవర్ ఆన్ ఇది ఆల్రెడీ నేను చెప్తానులే మీకు. పవర్ ఆన్ ఎస్ చెప్పారు సార్. నా పవర్ ఆన్, ఎమర్జెన్సీ రిలీజ్, మెషిన్ రెడీ. నా ఇక్కడ వర్క్ పీస్ ఎంత డయామీటర్ సార్? వర్క్ పీసు నిన్న 60 సార్. 60యా? వర్క్ పీస్ స్టాక్ సైజ్ డయామీటర్ 60యా? 61 డయామీటర్ 61. లెంత్ ఎంత సార్? లెంత్ 60 సార్. లెంత్ 60. బట్ ఇప్పుడు ఇది రియల్ మిషన్లో చూసినప్పుడు ఈ చక్ లెంత్ ఉంది, సారీ ఇది జాస్. సో దట్ వీ కెన్ గివ్ 90 అంటే 30 mm హోల్డింగ్కు, రిమైనింగ్ 60 mm మిషనింగ్ కోసం. ఓకే సార్. ఓకే. ఇక్కడ డయామీటర్ 61, లెంత్ 90. క్లిక్ ఓకే. ఇక్కడ చూసారంటే ఇది ఈ 30 లెంత్ జాస్ క్యాచింగ్ హోల్డింగ్ కోసం, రిమైనింగ్ 60 mm. అప్పుడు వీ క్యాన్ డూ ఒక 60, 95 వీ క్యాన్ గివ్. ఎందుకంటే ఇప్పుడు 60 అంటే కరెక్ట్గా ఇట్ విల్ కమ్ టు చెక్. ఓకేవా? సో దట్ 95 అంటే 3 mm ఎక్స్ట్రా. ఓకే. నా టూల్ సెలక్షన్. ఫర్ టూల్ సెలక్షన్కు ఇక్కడ మెషిన్ ఆపరేషన్, టూల్ మేనేజ్మెంట్లో సెలెక్ట్ టూలింగ్స్, ఎడిట్. ఇక్కడ చూసా అంటే ఎక్స్టర్నల్ టర్నింగ్ RH, ఎక్స్టర్నల్ టర్నింగ్ LH. ఈ LH టూల్ అండ్ దెన్ విల్ బి యూసింగ్ VNMG ఇన్సర్ట్. VNMG నేను ఈ డీటెయిల్స్ మీకు కావాలంటే ఐ విల్ సెండ్ సపరేటెడ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో క్లాసెస్లో నేను చెప్తాను VNMG అంటే ఏంటంటే. ఓకే. VNMG క్లిక్ ఓకే. అందులో ఇక్కడ క్లిక్ చేసి యాడ్ ఇంటూ టూల్ స్టేషన్ 1. నా ఇక్కడ టూల్ నెంబర్ 1 క్లిక్ చేసి మౌంట్ టూల్ క్లిక్ ఓకే. నా ఇక్కడ చూసారంటే డైరెక్ట్ పొజిషన్లో టూల్ వచ్చింది. ఓకే. ఇదే ప్రొసీజర్. ఇది అర్థమైందా సార్? ఓకే సార్. అలాగే సార్. ఎస్ ఓకే. నా డిస్ప్లేలో షో మిషన్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ దట్ ఈస్ VNMG ఇన్సర్ట్. ఓకే. ఇక్కడ నా ఫస్ట్ వీ షుడ్ టేక్ ఆఫ్సెట్ అంటే దట్ ఈస్ మేము చెప్తారు ఇది X0 Z0 అంటే ఇక్కడ వచ్చింది. బట్ మాకు ఇది ఎంత ట్రావెలింగ్ డిస్టెన్స్ ఏం చెప్పలేదు మిషన్స్లో. బట్ మిషన్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఆఫ్సెట్. సో దట్ ఫస్ట్ బిఫోర్ డూయింగ్ ద ప్రోగ్రామ్, మీరు ప్రోగ్రామ్ చేసే ముందే వాట్ యూ టు డూ, యూ షుడ్ టేక్ ఆఫ్సెట్ దట్ ఈస్ నోన్ as జామెట్రికల్ ఆఫ్సెట్. జామెట్రికల్ ఆఫ్సెట్ అంటే ఈ టూల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ మాన్యువల్గా మేము ఫీడ్ చేస్తాం. దట్ ఈస్ నోన్ as జామెట్రికల్ ఆఫ్సెట్. ఓకే. అప్పుడు టూల్ ఇక్కడ నుంచి వీ షుడ్ బ్రింగ్ టు దిస్ పాయింట్. ఓకే. ఇది సెంటర్ పాయింట్గా. అప్పుడు చూసారంటే ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ వీ షుడ్ ఫీడ్. ఫస్ట్ వాట్ విల్ డూ అంటే గో టు MDI మోడ్. ఇక్కడ మోడ్లో MDI ఉంది. ఇలా MDI మీరు చూసారా మిషన్స్లా అక్కడ? ఏ సార్? హలో సార్. ఎస్ యు ఆర్ సీన్ MDI మోడ్ ఆయన మిషన్లో మీరు చూసారా MDI మోడ్? చూసాను సార్. MDI అంటే మాన్యువల్ డేటా ఇన్పుట్. ఓకే. ఓకే సార్. నా ఇక్కడ MDIలో వెళ్ళి
ప్రోగ్రామ్లో ఎండిఐలో M03 S1000 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ మళ్ళీ సైకిల్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ రిటర్న్ టు హోమ్ పొజిషన్, ఎక్స్ యాక్సిస్ హోమ్ పొజిషన్, రెఫరెన్స్ పాయింట్లో ఎక్స్ యాక్సిస్ హోమ్ పొజిషన్ and then z axis home position. Always first return to home position. Next MDE కి వెళ్ళి M03 S1000 cycle start. Now ఇక్కడ spindle rotating Yes sir. Yes, M03 అంటే spindle on clockwise direction, S1000 అంటే 1000 RPM లో rotating. Now ఇక్కడ నుంచి టూల్ మాన్యువల్ వచ్చి ఇక్కడ we should touch the work piece. అప్పుడు జాబ్ మోడ్లో ఇజెట్ మైనస్, ఇక్కడ పొజిషన్లో వెళ్ళి చూసారంటే తెలుసు ఈ వాల్యూ. నెక్స్ట్ yes, now ఇక్కడ వచ్చి ఫస్ట్ టూల్ we should touch in this position లో we should touch the tool. ఫస్ట్ జామెట్రికల్ ఆప్షన్లో ఫస్ట్ ఇక్కడ నుంచి now మాన్యువల్లీ ఏ పని చేయంటే టూల్ స్లోగా we should touch, ఇక్కడ స్లోగా టూల్ వచ్చి ఇక్కడ నేను ఇది థియరిటికల్గా నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థమైంది. ఓకేవా సార్? నెక్స్ట్ క్లాస్లో థియరిటికల్గా నేను చెప్తాను. స్లో జస్ట్ మీరు ఇక్కడ చూసారంటే తెలుసు, ఆల్ వాల్యూలో ఇక్కడ చూసారంటే తెలుసు. yes, ఇక్కడ you can see the distance. Slower we should touch the minute. yes, ఇక్కడ టచ్ అయిందా? yes. now ఏ పడింది ఇక్కడ ఎంత వాల్యూ -339.03. we should go to ఇక్కడ ఆఫ్సెట్ సెట్టింగ్లో ఆఫ్సెట్లో జామెట్రీ ఉంది. ఓకే, దట్ ఈస్ ఎక్కడంటే ఇక్కడ పొజిషను, ప్రోగ్రాము, ఆఫ్సెట్ సెట్టింగ్లో జామెట్రీలో ఇక్కడ చూసారంటే XZRT ఉంది. ఓకే, నా వాట్ యూ హస్ టు డూ అంటే ఎక్స్లో ఈ డయామీటర్ ఎంత 61. నా వీ షుడ్ టైప్ X61 మెషర్. ఓకే, X61 measure. Absolute relative all ఉంది ఆఫ్సెట్ సెట్టింగ్స్లో. జామెట్రికల్ ఆఫ్సెట్లో X69. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇజెట్ స్లోగా we should take. Now X we should bring to this position. కింద వచ్చి ఇక్కడ we should touch it slowly. We should touch the component. ఎస్, ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ పొజిషన్లో మీరు చూసారంటే ఏ వాల్యూ అంటే 498.431.
ఈ డిస్టెన్స్ ఇక్కడ మెషిన్ వాల్యూలో ఆల్ వాల్యూలో మిషన్లో ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది -498.431 ఇక్కడ -498.431 input the value. Okay, like this. Okay, ఇది geometrical offset, x value, z value, r అంటే that is nothing but ఇక్కడ టూల్ నోస్ రేడియస్, ఇక్కడ ఈ రేడియస్ ఉందిలే సార్, ఈ ఇన్సెట్కి రేడియస్ ఉందిలే, ఆ ఇన్సెట్ రేడియస్ వీ కెన్ గివ్ 0.4 ఇన్పుట్. ఇది నోస్ రేడియస్, ఈ ఇన్సెట్కు రేడియస్ ఉంది, ఆ రేడియస్ దా వీ షుడ్ గివ్ ఇట్ సో దట్ ఎక్స్ ఇజెడ్ ఆర్ టీ. ఈ టీ తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నా ఇజెట్లో slowly we should bring a reset. ఓకే, మళ్ళీ MDI మోడ్లో ప్రోగ్రామ్లో MDI మోడ్లో we should give M03S1000 end of block insert cycle start tool rotating. yes, ఇక్కడ ఎక్స్లో స్లోగా వన్స్ అగైన్ మేము టచ్ చేశారు, కరెక్టా ఉంది అని మేము చూసారు. ఎస్, టచ్ అయింది. ఆఫ్సెట్లో ఇక్కడ x61 మెషర్. ఓకే, ఈ వాల్యూ మాత్రం వీఆర్ గివింగ్. మళ్ళీ టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్లో ఇక్కడ ఉంది, దట్ ఈస్ ఇది నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకేవా, ఇది జస్ట్ శాంపుల్ దా, జస్ట్ నిన్న ప్రోగ్రామ్ మాత్రం మేము చూసారు. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఎ న్యూ ప్రోగ్రామ్, దట్స్ ఆల్. ఆ తర్వాత ఇది వర్క్ ఆఫ్సెట్, జామెట్రికల్ ఆఫ్సెట్, ఇదెல்லாம் ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకేవా, మళ్ళీ రీసెట్. ఓకే, హోమ్ పొజిషన్లో ఎక్స్ హోమ్ పొజిషన్, ఇజెడ్ టు హోమ్ పొజిషన్. ఓకే, రీసెట్. నా రీసెట్. మళ్ళీ MDIలో ప్రోగ్రాంలో MDIలో T0101 G00 X0 Z5 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్. ఇది నేను చెకింగ్ కోసం వీఆర్ పుట్టింగ్. ఎస్, ఇక్కడ చూసారంటే మేము ఇప్పుడు ఆఫ్సెట్ టేకన్లే, దట్ ఆఫ్సెట్కి కరెక్ట్గా ఉంది అని నేను చూసారు. ఒక్క నిమిషం. అవునా, ఫస్ట్ REF రిటర్న్ ఎక్స్ యాక్సిస్ హోమ్ పొజిషన్, ఇజెడ్ యాక్సిస్ హోమ్ పొజిషన్. ఆన్లో చూసారంటే ఈ మెషిన్ వాల్యూలో నా టూల్ రెండో హోమ్ పొజిషన్లో ఉంది. ఓకేవా సార్, ఎక్స్ యాక్సిస్ అండ్ ఇజెడ్ యాక్సిస్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. నా హౌ టు చెక్ మన ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉందా, నేను టేకన్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది అని హౌ టు ఇస్తే అంటే ఇక్కడ MDI అంటే మాన్యువల్ డేటా ఇన్పుట్. ఈ మాన్యువల్ డేటా ఇన్పుట్లోకి వెళ్ళి ప్రోగ్రామ్కి వెళ్ళి MDI ఇదెல்லாம் ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఓకే, ఇప్పుడు T0101 నిన్న ప్రోగ్రామ్లో ఈ కమాండ్ ఉంది సార్, T0101 అంటూ. అవును అవును, ఈ T0101 అంటే ఏంటి అంటే టూల్ నెంబర్ 1 ఆఫ్సెట్ నెంబర్ 1. ఓకే, ఈ టూల్ నెంబర్ 1 అంటే ఈ టూల్ దా, దట్ ఈస్ ఈ టూల్ దా టూల్ నెంబర్ 1. నెక్స్ట్ 0 ఆఫ్సెట్ నెంబర్ 1 అంటే మీరు ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఉంది ఇలా,
ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ మీరు ఇక్కడ ఇచ్చారు ఎక్స్ ఇజెడ్ అంటూ, దట్ ఈస్ నోన్ అస్ ఆఫ్సెట్ నంబర్ 1. ఓకే, ప్రోగ్రామ్లో ఎండీలో ఓకే T0101 తర్వాత G00 X0 Z5. X0 Z5 అంటే మేము ప్రోగ్రామ్లో ఇచ్చారులే G00 X0 Z5 అంటే దట్ ఈస్ ఓకే. నా సైకిల్ స్టార్ట్. ఇక్కడ చూసారంటే ఎస్ నా ఫస్ట్ X0 Z0 అని మేము ఇస్తారంటే కరెక్ట్గా ఇట్ విల్ కమ్ టు దిస్ పొజిషన్ X0 Z5. ఓకే, G00 X0 Z5. ఓకే, నౌ అవర్ ఆఫ్సెట్ ఈస్ కరెక్ట్. మళ్ళీ రెఫరెన్స్ పాయింట్ రిటర్న్కు X యాక్సిస్ హోమ్ పొజిషన్, Z axis home position. Now tool return to home position. Okay, X0 Z0 now tool return to home position. Now we are ready to do the program. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కు ఎక్కడ పోతారంటే ఈ మోడ్ సెలెక్టర్లో ఎడిట్ మోడ్. ఓకే, ఆల్వేస్ మీరు ఏ పని చేయండి, ఎప్పుడు మీరు కొత్తగా ఒక ప్రోగ్రామ్ టైప్ చేసినప్పుడు వీ షుడ్ గో టు ఎడిట్ మోడ్. ఎడిట్ మోడ్కి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రామ్లో డైరెక్టరీ ఇక్కడ PROG ఉందా, PROG. నా వెనెవర్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ న్యూ ప్రోగ్రామ్, ఒక కొత్తగా మీరు ప్రోగ్రామ్ టైప్ చేసినప్పుడు ఫస్ట్ యూ షుడ్ గో టు ఎడిట్ మోడ్. ఎడిట్ మోడ్లో ఇక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళి జస్ట్ ఈ ప్రోగ్రామ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రోగ్రామ్ దట్ ప్రోగ్రామ్ విల్ బి కరెంట్ ప్రోగ్రామ్ విల్ బి డిస్ప్లే. నౌ ఇక్కడ యూ షుడ్ గో టు డైరెక్టరీ అంటే వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ ఇన్పుట్ అంటే వీ క్యాన్ సీ నౌ ఇక్కడ చూసారంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంది, 1 2 3 4 అంటూ. నౌ 05 ప్రోగ్రామ్ ఈస్ ఎంటీ. ఓకే, ఈస్ అవైలబుల్, దట్ ఈస్ 004 తర్వాత 005 006 ఈ 2 ప్రోగ్రామ్ ఎంటీ ఉంది. So that what he has to do, first alphabetic O 0005. This is the way to input new program. Okay, kodaga if you want to do the program ante alphabetic O 0005. Insert. Now okay, kodaga we are created a page. Kodda page created. Insert. ఓకే, యాజ్ వెల్ as నిన్న మేము ప్రోగ్రామ్ టైప్ చేసాలా ద సేమ్ ప్రోగ్రామ్. ఓకే, N1 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ T0000 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ G28 U0W0. సార్ వెంకటేశ్వర్లు సార్, ఈ ప్రోగ్రామ్ మీరు నిన్న ప్రోగ్రామ్ మేము పంపిస్తారులే టెలిగ్రామ్లో. ఎస్, ఓకే, G28 U0W0 తర్వాత T0101 అంటే దిస్ ఇస్ టూల్ నెంబర్ 1 అండ్ దెన్ ఆఫ్సెట్ నెంబర్ 1. ఎస్, G28 U0W0 ఎండ్ ఆఫ్ బ్లాక్ ఇన్సర్ట్ అండ్ దెన్ T0101 ఎండ్ ఆఫ్ బ్లాక్. దిట్ ఈస్ T0101 అంటే టూల్ నెంబర్ 1 ఆఫ్సెట్ నెంబర్ 1. ఓకే, ఇదే ప్రొసీజర్. T0101 అంటే టూల్ నెంబర్ 1 ఆఫ్సెట్ నెంబర్ 1. టూల్ నెంబర్ 1 అంటే ఇది ఇన్ టరెంట్లో వీఆర్ పొజిషన్. ఓకే, టరెంట్ పొజిషన్ నెంబర్ T01 అండ్ దెన్ ఇంకా ఒక T01 ఉంది 01. దిస్ ఈస్ నోన్ అస్ ఆఫ్సెట్. ఇక్కడ ఆఫ్సెట్లో మేము సేవ్డ్లే XZRT దట్ వన్. ఓకే, నెక్స్ట్ G97 M03 S3000 end of block insert G97 M03 S3000. that is G97 అంటే కాన్స్టెంట్ స్పిన్డిల్ స్పీడ్, M03 అంటే స్పిన్డిల్ ఆన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, S3000 అంటే 3000 RPM. నా సేమ్ as well as M08 end of block enter. This is known as coolant on. M08 అంటే coolant on. Now నిన్న మేము ప్రోగ్రామ్ టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ కొంచెం చెప్పండి సార్.
వంశీకే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ మేము టైప్ చేశారులే G00 X0 Z0 now G00 X0 Z5 end of block insert తర్వాత సార్ హాయ్ వెంకటేశ్వర్లు సార్ కొంచెం చెప్పండి సార్ ఆ లైన్స్ సార్ G01 G01 X0 X0 Z0 F0.5 సార్ F0.5 ఓకే నెక్స్ట్ G01 X12 Z0 ఫస్ట్ ప్రోగ్రామ్ ఐదో ఫస్ట్ ప్రోగ్రామ్ సార్ ఓకే సార్ నెక్స్ట్ G03 X18 Z-3 R3 F0.25 ఓకే నెక్స్ట్ G01 X18 Z-26 F0.5 yes okay G02 X26 Z-30 R4 F0.25 yes G01 X54 Z-30 F0.5 now ఈ లైన్స్ లో అర్థమైంది తెలుసా మీకు G00 G01 G02 ఆ కమాండ్స్ లో స్ట్రాంగ్ అర్థమైంది సార్ ఓకే సార్ చెప్పండి నెక్స్ట్ లైన్ G01 X60 Z-33 ఓకే నెక్స్ట్ G01 X60 Z-60 enter చెప్పండి సార్ G00 X65 Z5 ఇక్కడ M09 ఓకే అది కాదు నెక్స్ట్ లైన్లో M09 తర్వాత G28 U0 W0 M05 M30 yes okay now just like missions ఇదే సేమ్ మిషన్స్లో మేము వాట్ ఉందో అదే సేమ్ ఆపరేషన్తో మేము ఇక్కడ టైప్ చేశారో బట్ ఇదిలో ఒక డ్రాబ్యాక్ ఉంది ఏ డ్రాబ్యాక్ అంటే ఇఫ్ యూ పుట్ ఇన్ మెమరీ మోడ్ ఓకే సింగిల్ పాస్లో టూల్ విల్ కట్టా ఎందుకంటే ఇది ఒకటే సింగిల్ పాస్లో కట్టింగ్ రా మెటీరియల్ ఫుల్గా ఉంది కరెక్టా ఓకే సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ వీ కెన్ రన్ ద మిషన్ స్లోలీ వీ కెన్ రన్ ద మిషన్ ఓకేవా గో టు అప్పుడంటే ఫస్ట్ ఇప్పుడు ఎడిట్ మోడ్లో మేము టైప్ చేశారో టైపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విల్ గో టు మెమరీ మోడ్ అంటే దిస్ ఇస్ నోన్ యాజ్ మిషన్స్లో చూసారంటే ఇట్ విల్ బి ఆటో మోడ్ ఆర్ మెమరీ మోడ్ లైక్ దిస్ ఓకే ఎడిట్ మోడ్ అండ్ మెమరీ మోడ్ ఎస్ now go to memory mode okay and then after go to memory mode ఇక్కడ సింగిల్ బ్లాక్ ఉంది సింగిల్ బ్లాక్ అంటే మీరు మిషన్లో చూసారా సింగిల్ బ్లాక్ అంటే తెలుసా చూసాను సార్ నేను మీరు చెప్పారు కదా సార్ చూసాను అదే సింగిల్ బ్లాక్ అంటే వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ సింగిల్ బ్లాక్ ప్రజెంట్ ఏది రన్ అవుతుందో అది ఆ సింగిల్ లైన్ ఈ రీడ్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్ అదే ఎందుకంటే సేఫ్టీ కోసం విల్ బి యూసింగ్ సింగిల్ బ్లాక్ ఓకే ఇక్కడ సింగిల్ బ్లాక్ బటన్ షుడ్ బి ఆన్ ఓకే
నెక్స్ట్ ఈ ఫీడ్ రేట్, ఇదే ఫీడ్ రేట్ అంటే మీరు ఇక్కడ ఇచ్చారులా 0.5 0.25 టు రెడ్యూస్ ద ఫీడ్ రేట్ ఇక్కడ వీఆర్ గివెన్ 20%. దిస్ 20 అంటే 20%. అండ్ దెన్ ర్యాపిడ్ చూసారంటే వీఆర్ గివింగ్ టు ర్యాపిడ్ F0. నా వీఆర్ సైకిల్ స్టార్ట్. నా చూసారంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ పాయింట్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు నా స్పిండిల్ ఆన్ అయింది. M08 కూలెంట్ ఆన్. నా X0 Z0. Now tool comes to center position. X0 Z0 G00 X0 Z0 సారీ X0 Z5 అంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెంటర్ పాయింట్ X0 Z0. నెక్స్ట్ X12. ఎస్. నా మీరు ఇక్కడ చూసారంటే ఒక లైన్స్ వచ్చింది, దట్ ఈస్ ద టూల్ యాజ్ కొలైడెడ్. ఇక్కడ చూసారంటే యూ కెన్ సీ ద టూల్ యాజ్ కొలైడెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టూల్ యాజ్ కొలైడెడ్? టూల్ బ్రేక్ అయింది సార్. అవును. ఏ రీజన్ అంటే ఇది ఒక ఫుల్ రా మెటీరియల్, కరెక్టా? ఈ ఫుల్ రా మెటీరియల్ ఒకటే పాస్లో టూల్ కట్టింగ్ అంటే వాట్ హ్యాపన్స్? టూల్ విల్ బి బ్రోకన్. ఓకేవా? మన ప్రోగ్రామ్ కరెక్ట్, మన ప్రోగ్రామ్ అన్నీ కరెక్ట్. బట్ నిన్న ఎస్టర్డే సిమ్యులేషన్లో చూసారంటే అది జస్ట్ ఒక సిమ్యులేషన్ టూల్ పాత్. ఆ టూల్ పాత్లో టూల్ ఎక్కడ రన్నింగ్ వీ కెన్ సీ. బట్ ఈ రియల్ మిషన్లో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేవా? ఎస్. ఏ రీజన్ అంటే ఇది టోటలీ సాలిడ్ రా మెటీరియల్. ఈ సాలిడ్ రా మెటీరియల్ ఇన్ సింగిల్ పాస్లో మీరు కట్ చేసేటప్పుడు టూల్ విల్ బి బ్రోకన్. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద లైన్స్. ఇక్కడ వీ కెన్ రెడ్యూస్ ద లైన్స్. అప్పుడు మీరు ఏ పని చేయండి, ఇప్పుడు లైక్ దిస్ టూల్ బ్రోకన్ అయిపోయింది అంటే ప్రెస్ రీసెట్. ఓకే. ನಾವು ఇక్కడ చూసారంటే సి హియర్ టూల్ కొలైడెడ్. ఈ పొజిషన్లో టూల్ కొలైడ్ అయింది. ఓకేవా? నా అప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ వీఆర్ టైపింగ్. ఓకే. సింపుల్ ప్రోగ్రామ్ అంటే ఇదే సేమ్ ప్రోగ్రామ్. X12 Z0 X18 Z-3 X18 Z-26. నెక్స్ట్ X26 అని ఉన్నాయిలా. ఇక్కడ G0 మేము ఏం పని చేసామంటే X we can put 22 X22 Z-30 or ఓకే. ఇక్కడ X22 ఆల్టర్ R2. ఓకే. R2 ఆల్టర్. ఇది మొత్తం లైన్లో ఇక్కడ Z-28 ఆల్టర్. నా అదే సేమ్. ఇక్కడ 22. ఎస్. ఇక్కడ వీ కెన్ టేక్ X26 alter and then we can reduce this line. X26 alter in lines we can take delete. అప్పుడు జస్ట్ డయామీటర్ మాత్రం వీఆర్ రెడ్యూస్డ్. ఓకేవా? అప్ టు 16 ఉండేలా 60 వీఆర్ రెడ్యూస్డ్ అప్ టు 26. ఎస్. ఓకే. రీసెట్. నా గో టు రెఫరెన్స్ పాయింట్. ఫస్ట్ మాన్యువల్ ఇప్పుడు లైక్ దిస్ హిట్ అయిపోయింది అంటే డైరెక్ట్ అక్కడ నుంచి యూ షుడ్ నాట్ టేక్ హోమ్ పొజిషన్. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇసెట్ వీ షుడ్ మూవ్ బయటకే. ఓకే. ఇక్కడ మూవ్ చేసి తర్వాత గో టు రెఫరెన్స్ పాయింట్, ఎక్స్ యాక్సిస్ రెఫరెన్స్ పాయింట్ అండ్ దెన్ ఇజెడ్ యాక్సిస్ రెఫరెన్స్ పాయింట్. ఎస్. నా ఇక్కడ వెళ్ళి స్టాక్ సైజ్ 26 మ్యాక్సిమం వీ కెన్ గివ్ 27. ఓకే.
ఇప్పుడు రెడ్యూస్ అయిందా ఈ డయామీటర్. నా రెడ్యూస్డ్ డయామీటర్కి నా వీ కెన్ డూ ద ప్రోగ్రామ్. మెమరీ మోడ్ ఓకే, సింగిల్ ఆటో ఆన్ చేసి ఫీడ్ రేట్ రెడ్యూస్డ్. ఓకే, ర్యాపిడ్ ఓవర్ రైడ్ రెడ్యూస్ అయింది. నా టూల్ ఇక్కడ ఉంది x0 z0 ఓకే, z5 నెక్స్ట్ x0 z0 నెక్స్ట్ x12 z0 ఎస్ x18 z-3 నెక్స్ట్ x18 z-28 నెక్స్ట్ x22 z-30 ఎస్. ఇక్కడ తెలుసా వై ఐ గివెన్ 95 అంటే వై బికాస్ ప్రీవియస్లీ నేను ప్రోగ్రామ్లో టోటల్ లెంత్ 95 మేము ఇచ్చాం. దట్ ఈస్ ఈ వర్క్ పీస్ లెంత్ టోటల్ 60, రిలీఫ్ 5 mm, తర్వాత క్యాచింగ్ హోల్డింగ్ ఏరియా 30 mm, టోటల్లీ 95 మేము ఇస్తాం. నా టూల్ రిటర్న్ టు హోమ్ పొజిషన్. ఎస్, దిస్ ఇస్ ద ప్రొసీజర్. we can see okay solid we can see the workpiece okay va okay idine ఇది ఉంది రియల్ మిషన్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లో కూడా డైరెక్ట్ we are given ఇక్కడ 8 mm 6 mm డెప్త్ ఆఫ్ కట్ 6 mm కూడా నాట్ పాసిబుల్. బట్ సిమ్యులేషన్ అంటే ఓకే, బట్ రియల్ మిషన్ లో 6 mm డెప్త్ ఆఫ్ కట్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, అది నేను చెప్తాను తర్వాత, నేను చెప్తాను హౌ టు టేక్ లైన్ బై లైన్ ప్రోగ్రామ్లో నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో, ఫ్యూచర్ క్లాసెస్లో. ఓకేవా? ఎస్ ఓకే. నా ఇక్కడ చూసారంటే ఇది ప్రోగ్రామ్. వన్స్ అగైన్ వర్క్ పీస్ క్లిక్ చేయండి. ఓకే, నా ఇప్పుడు జాబ్ ఓకే అయిందా? గో టు రీసెట్ మెమరీ మోడ్, సింగిల్ ఆటో ఆఫ్ చేయండి. సింగిల్ బ్లాక్ ఆఫ్ చేసి నా వీ కెన్ సైకిల్ స్టార్ట్. ఆటోమేటిక్గా రెఫర్. ప్లీజ్ క్లోజ్ ద మెషిన్ డోర్. డిస్ప్లేలో మెషిన్ డోర్ ఇక్కడ. ఎస్, మెషిన్ క్లోజ్ అయింది డోర్. వీ కెన్ సైకిల్ స్టార్ట్. ఎస్ ఓకేవా? క్లియర్ అయ్యేదా? Namaskaram. My name is Batmanaban. I am the founder of Sri Vinayaka CNC and Robotic Technologies. First 15 years we are running this institution, and then yearly 1000 people we are giving training, and then we are conducting level by level course. That is, first level CNC lathe and milling training, second robotics, third CAD/CAM, and then nowadays we are conducting online mission practicals. Okay, like this we are conducting level by level courses. Okay. If you need any clarification or you are having any doubt ante, you can contact to my number. Kinta na number undi, aa number ki meer contact cheyandi. Okay, thank you.